ద్రౌపది పాండవులు విరాటరాజు రాజ్యంలో మారువేషాల్లో ఉంటారు కదా, వాళ్ళు ఏ పేరుతో ఏ వేషంలో ఉన్నారో చూద్దాం. ద్రౌపది మాలిని పేరుతో సైరేంద్రిగా ఉంటుంది, అంటే రాణికి సంబంధించి ఆమె అలంకరణ చూస్తుంటుంది. ఇక ధర్మరాజు ఒక సన్యాసిగా మారి జ్యోతిష్యుడిగా చేరతాడు, పేరు కంకబట్టు. అదేవిధంగా రాజుకు సలహాలు ఇస్తూ ఉంటాడు. భీముడు వంటలవాడిగా చేరతాడు, అతని పేరు వలలుడు. ఇక అర్జునుడు వచ్చేసి మనందరికీ తెలిసిందే, బృహన్నలగా నాట్యం నేర్పించడానికి వెళ్తాడు. ఇక సహదేవుడు గొల్ల వేషంలో వెళ్తాడు, అంటే గొల్ల వేషంలో అంటే ఈ ఆలమందలు ఉంటాయి కదా, వాటిని రక్షించడానికి. పేరు తంత్రిపాలుడు. ఇక నకులుడు వచ్చేసి అశ్వశిక్షకుడుగా వెళ్తాడు, అంటే గుర్రాలకు శిక్షణ ఇచ్చేవాడిగా వెళ్తాడు. అతని పేరు దామగ్రంథి. ఇలా రకరకాల వేషాలతో విరాటరాజు కొలువులో చేరుతారు పాండవులు, ద్రౌపది.